ఎవడెవడో వస్తాడు సినిమాలు ప్రమోట్ చేసుకుంటాడు. నా సినిమా నేను ప్రమోట్ చేసుకోవద్దా? నా షో నా ఇష్టం రా భయ్. నా హోస్టింగ్‌లో ఎవరికి కావాలి సినిమాలకి డప్పు కొట్టినా నేను. ఇప్పుడు నా సినిమాకి డప్పు కొట్టుకుంటా. నా ఇష్టం. నా రిలీజ్‌కి నేను హైప్ ఇచ్చుకుంటా, ఎక్కిస్తా, హైప్ ఎక్కిస్తా. చలో ఈ సీజన్‌ల ఈ ఎపిసోడ్ నా కోసం డెడికేట్ చేసుకుంటున్నా పోరి అని చెప్పేసిండు. ఇక బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా సరే సార్ అన్నారు. అందుకే అందరూ ఎగరంటే రండి నెక్స్ట్ బాట్న నీ పాట చేయి డాన్స్ చేయి నెక్స్ట్ సరే సాలు సాలు శ్రీవారు వేల కాదు అట్లా మొత్తంగా శివ మాన్యాతో నింపి పడేసారు. అఫ్ కోర్స్ అప్పటి జనరేషన్కి శివ అంటే ఇప్పటి జనరేషన్కి అంటే మా జనరేషన్కి పోకిరిలాగా ఆ జనరేషన్కి శివ అండ్ నెక్స్ట్ జనరేషన్కి బాహుబలి లాగా నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి అట్లా ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏంది గిరి సినిమాలు చూడు అర్జున్ రెడ్డి ఈ కల్ట్ జనరేషన్ ఈ బ్యాచ్ జనరేషన్కి అర్జున్ రెడ్డి ముందు అర్జున్ రెడ్డి తర్వాత దట్ కైండ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ అంటే కిక్ ఉంటుంది. ఆ టైప్లో ఒక్కొక్క జనరేషన్కి ఒకప్పటి జనరేషన్కి శివ సినిమా అట్లా అన్నట్టు ట్రెండ్ సెట్టింగ్ సినిమా రైట్. ఆ కిక్ ఉంటుంది, ఆయనకు ఆ మజా ఉంటుంది, ఆయన సినిమా ప్రమోట్ ఆయన కళ్ళల్లో థ్యాంక్స్ చెప్పే విధానం కూడా అసలు 36 సంవత్సరాలు అయింది నా సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తుంటే ఇంత హ్యాపీగా ఉందని ఆయన కళ్ళల్లో ఒక ఎమోషన్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు కూడా నిజంగా హార్ట్ఫుల్గా హార్ట్ మెల్ట్ అయ్యి చెప్పిన ఫీలింగ్ అయితే వచ్చింది రైట్. సరే దాని గురించి మాట్లాడుకుందాం. రాము రాథోడు గివప్ ఇచ్చేసిండు. ఆయన గివప్ ఇవ్వడానికి కారణం ఏందో డీటెయిల్గా దీనికంటే ముందు వీడియోలో రాము ఎందుకు గివప్ ఇచ్చిండో చెప్పిన కారణం వింటే షాక్ అవుతారని. అది ఒక క్లారిటీ అంటే చాలా క్లారిటీ ఇచ్చిన మళ్ళీ ఒకసారి నేను చెప్తా. ఈ వీడియోలో రాము రాథోడు ఎలిమినేషన్ గురించి మాట్లాడినప్పుడు చెప్తా. కానీ ఈ సుమన్ కింద బాగా గంత ఎలివేషను గంత పొగడతలు. సుమన్ నువ్వు చేసిన సీక్రెట్ టాస్క్ మామూలుది కాదు, చాలా కష్టమైన సీక్రెట్ టాస్క్. ఏం చేసిండు ఆయన? పాలు తాగిండా? పాలు తాగిండు. ఇంకోటి ఆయన చేయలేదు అసలు ఆ టాస్క్ ఆయన చేయలేదు. పక్క నుంచి దివ్యనికిత చేసింది. ఆమె క్యాప్టెన్ కాబట్టి ఆమె ఫ్రిడ్జ్ డోర్ తీసినా కానీ ఎవరు అడిగారు, ఏమన్నారు. ఆమె ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు, క్లోజ్ చేయొచ్చు. కాబట్టి ఆమెకు అప్పచెప్పిండు బిగ్ బాస్ మామ. అర్థమవుతలేదా? సుమన్ శెట్టిని గెలిపించడానికి పావులా వాడాడు దివ్యనికితని. పాప మొహం చూసిరా? స్కోర్ చూసారా? 100కి 100% సుమన్కి వచ్చింది అని స్కోర్ బోర్డు వేసినప్పుడు ఆమెకి ఏంటంటే ఆమెకి చాలా తక్కువ స్కోర్ వచ్చింది కదా. ఒక నిమిషం, ఆమె స్కోర్ ఎంత? దివ్యనికిత స్కోర్ ఎంత? దివ్యనికిత 27% హిట్. ఆ స్కోర్ వేసినప్పుడు ఆమెకి 27% ఉంది, ఈయనకు 100% ఉంది. సీక్రెట్ టాస్క్ గురించి నాకు డప్పు కొడతాను. నాకు అనిపిస్తా సూపర్ అదరగొట్టావు, అసలు ఎంత టెరిఫిక్గా చేసావు తెలుసా, ఎంత బాగా చేసావు తెలుసా. అర్ధరాత్రి పిల్లిలాగా పాలు గటగట తాగేసి వావ్ స్టోర్ రూమ్లో పెట్టేసి ఫెంటాస్టిక్ అదరగొట్టావు. ఆడియన్స్ అందరినీ అడిగాను, 100% ఇచ్చారు. ఇంత హైప్ ఇస్తుంటే ఆ మొహంలో నెత్తురు చుక్కలేదు. ఒరే టాస్క్ అంతా చేసింది నేను రా, ఆయన సపరేట్ కూర్చున్నాడు. నేను కదరా చేసింది. ఆ కిందలే ముయిదలే కూర్చో పక్క జరుగు నేను కూర్చుంటా అని ఇవన్నీ చేసింది ఎవరు? నేను కదా. సుమన్ శెట్టి ఏం చేసిండు? డబ్బాలో పోయి పాలు తాగిడు తప్ప ఇంకేమైనా చేసిండా? చేయలేదు కదా. అనే కదా ఆమె ఫీలింగ్. అందుకే మొహంలో నెత్తురు చుక్కలేదు. అండ్ ఇంకోటి చెప్తున్నా, సండే ఎపిసోడ్లో దివ్యనికితకు బీభత్సమైన క్లాస్ బిగిరట, ఘోరమైన క్లాసు. ఇంకా అసలు పోటీ లేదు. వాళ్ళు వన్స్ ఒకటి ఫిక్స్ అయ్యారు, అదే నడుస్తుంది. అండ్ ఈరోజు చూడు తనుజాకి 93% వచ్చింది. 93% వస్తే లాస్ట్కి అది కూడా లాస్ట్కి అడిగిన అప్పటిదాకా ఊరించుకుంటూ ఇప్పుడు తనుజ అన్నాడు. తనుజ అనగానే 93% వచ్చింది. 7% నెగిటివ్ వస్తే తనుజాని కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఏం సార్ బయట రివ్యూలు చూతలేరా? తనుజాని ఇష్టపడని వాళ్ళు ఉంటారా అంటే ఉండరా? ఎందుకు ఉండరు? తనుజ ఏం చెప్తాంది? ఎందుకు తనుజ అంటే గంత హైపు? చూడండి లాస్ట్ దాకా ఆపిరు. మనకి ఇప్పుడు ఏదైనా సభ పెట్టుకుంటే ఒక మీటింగ్ పెట్టుకుంటే మ్యాక్సిమం మీటింగ్లో మెయిన్ వాళ్ళని అక్కడ ఆపుతారు. అంటే మెయిన్ పర్సన్ ఎవరైతే మెయిన్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడనే ఆపుతారు. మిగతా వాళ్ళందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి మెయిన్ పర్సన్ స్పీచ్ ఇస్తారు. ఎందుకంటే ఆ స్పీచ్ కోసం మిగతా వాళ్ళందరూ ఆగుతారు. ఆ రేంజ్లో వీళ్ళు ఎంత అంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. భరణి, సుమన్, సంజన, ఇమాన్యుల్, సాయి, నిఖిల్, గౌరవ్, ధీమాన్ పవన్, దివ్యనికిత అందరి పేర్లు అయిపోయిన తర్వాత లాస్ట్కి తనుజ అంట. తనుజాను కూడా హేట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇమాన్యుల్ అప్పుడు కూడా ఒక డైలాగ్ వేసింది ఇట్లానే సేమ్. ఇమాన్యుల్ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ. ఓహో వేరే వాళ్ళ అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా షో ఒక బేస్లో పోతుంది అంతే. ఇంక ఎవ్వరు వద్దు మాకు ఎవ్వరు వద్దు, గంతే వాళ్ళే కావాలి, ఇంకేం వద్దు. పెద్ద సెలబ్రిటీ అబ్బా, పెద్ద తోపులబ్బా, ఇక వాళ్ళే కావాలి, ఇంకెవ్వరు వద్దు అనే సెన్స్లో ఉన్నారు. సుమన్ శెట్టి ఎందుకు లేపుతుర్రో అసలు ఆ సీక్రెట్ టాస్క్కి అంత ఎలివేషన్ అవసరమే లేదు ఆయనకి. ఇక్కడ ఎలివేషన్ అయిందా అంటే ఆగుతుంది. ఇంకా మళ్ళీ సందు చూసుకొని నీకు ఇక్కడ కంఫర్ట్ అయినా కూర్చున్న చోట అని అడిగి మరి కంఫర్ట్ వేసారంటే నువ్వు ఆ డబ్బాలోనే కూర్చుని తాగావు, నీకు ఎక్కడైనా కంఫర్ట్, నువ్వు తోపు, నువ్వు హీరో ఆఫ్ ద వీక్ అట. అసలు 100% అక్కడ ఏదో గ్లిడ్జ్ వచ్చింది అంటారు. మరి ఆ గ్లిడ్జ్ వచ్చి అయిందా లేదంటే ఏమో అది రూమరా, నిజంగానే 100% ఇచ్చిరా? మరి ఆ 20 మంది ఓటింగ్నే మనం కన్సిడర్ చేసి ప్రపంచం అంతా ఓటింగ్ అని చెప్పుకుందామా? తెలుగు ప్రజలందరి ఒపీనియన్ అంతా ఆ 20 మందిలోనే ఉందని అంటామా? చెప్పలేం. ఏం జరిగిందో తెలియదు. కానీ నాకైతే ఇవే రాము ఎలిమినేషన్ కారణం. కొంతమందికి ప్రిఫరెన్స్ ఉంది, ఆ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి డప్పులు కొడతారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అదే మెయిన్ రీజన్. అదే
అదే ఆగత్తలేదు, చెప్పాలనిపిస్తుంది. సరే ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోదాం. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో ధనదాన్ని పటపట చెప్పేస్తా. ఎందుకంటే స్టార్టింగ్ అంతా కూడా ఎలివేషన్స్ అంతా సినిమా గురించి కాబట్టి మనం మరీ గట్టిగా చెప్పడానికి ఏం లేదు. ఓపెనింగ్ నాగార్జున సార్ మంచి గెటప్లో వచ్చారు. శివ సినిమాలో గెటప్ లాగా మంచి కల్ట్ మాస్ లుక్లో ఉన్నారు. సూపర్ అనిపించింది. ఆ గెటప్ బాగుంది. పోయినసారి డెనిమ్ షర్ట్లో కూడా బాగుంది, వాళ్ళ బ్లాక్ షర్ట్లో కూడా సూపర్ ఉన్నాడు సార్. ఆల్వేస్ సూపర్ ఉంటాడు నాగార్జున సార్. మళ్ళీ మనం డప్పు కొట్టాల్సిందే. రైట్, నెక్స్ట్ బట్టనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. చెప్పండి మీరేంటంటారు, మ్యాట్ని ఆటకంటారా? ఓకే. ఆ తర్వాత అమలా గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ డ్యాన్స్ అదంతా బాగానే ఉంది, చూడడానికి చాలా ముచ్చటేసింది. నిజంగా ఎపిసోడ్ కన్నుల పండుగనే ఉంది ఆ పాట అంతా. ఆ తర్వాత November 14 నాడు సినిమా రిలీజ్ చేస్తున్నాం. మీకు మాట ఇచ్చినట్టుగానే November 8 నాడు పర్ఫార్మెన్స్ చేస్తా అన్న. ఆ మాట నిలబెట్టుకున్నా నేను. ఓకేనా, మీరు కూడా మాట నిలబెట్టుకోవాలి. మీరు అందరూ పోయి సినిమాని మంచిగా చూడాలి, థియేటర్లో చూడాలి. మొత్తం డాల్బీ అట్మాస్ చేసినా మస్తు 4Kలో తిరుగుతాను, ఖతర్నాక్ ఉంటుంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా RGB ఇంకా కష్టపడ్డాడు. రాము అప్పుడు కష్టపడ్డాడంటే మళ్ళీ 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే కష్టపడ్డాడు అన్నాడు. పంచ్ కొంచెం ఎమోషనల్గా కళ్ళల్లో కనబడుతుంది. ఆ ఎమోషనల్ తోటే చెప్పింది థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ట్రెండ్ సెట్టింగ్ సినిమా అది, ఇండియన్ హిస్టరీలో ఇండియన్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాని మీరు మళ్ళీ వాచ్ చేయబోతున్నా, చూడండి అని చెప్పిండు. అప్పటిది మనకి ఇప్పుడు ఎక్కకపోవచ్చు సినిమా. అప్పుడు చూసిన వాళ్ళకి ఏంటంటే కొత్తగా చూస్తారు కాబట్టి కిక్ అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ బాహుబలి రీ రిలీజ్ చేస్తే అంటే మనం చూసిన సినిమాలు మళ్ళీ రిలీజ్ అయినప్పుడు మనకు మంచిగా అనిపిస్తాయి. అప్పుడు శివ సినిమా చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తుంటే కిక్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ జనరేషన్ వాళ్ళు, అప్పుడు శివ చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక్కసారి పోయి చూద్దామన్న ఫీలింగ్లోకి పోతారు. ఎందుకంటే అంత బాగా అనిపిస్తుంది కాబట్టి, కొత్తగా తీసారు కాబట్టి. కొత్తగా అంటే అప్పుడు అంతా బ్లాక్ అండ్ వైట్ టైప్లో ఉంటుంది, అంతా కొంచెం ఏమంటుంది డల్ కలర్స్లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం బ్రైట్ అయిపోయి 4K వర్షన్లో వస్తుంది కాబట్టి నచ్చుతుంది. రైట్, సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూశారు. శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూద్దాం. వచ్చేసింది మన టీవీ. నాకు ఇక్కడ సాయి శ్రీనివాస్ అస్సలు నచ్చలేదబ్బా. రాత్రి దొంగతనంగా ఎర్లీ మార్నింగ్ అనుకుంటా దొంగతనంగా ఫ్రూట్ కట్ చేసుకొని తింటారు. ఏది వాటర్ మెలన్ కట్ చేసుకొని తింటారు. తింటే సంజనక్క చేసిందే అనుకుందాం, వీళ్ళు వచ్చిర్రు మంచిగా తింటారు. నిఖిలు అట్నే మన సాయి శ్రీనివాసు తింటున్నారు. అక్కడ బర్నీ అన్న పోతుంటే తింటారా అని అడిగితే తినను అన్నాడు. బయట పోయి కూర్చున్నాడు. అక్కడ బర్నీ అన్న దగ్గర పోయి సాయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఎవరు చేస్తున్నారు అంటే, ఇంకెవరు చేస్తారు, ఆవిడ అదే కదా ఆవిడ దొంగే కదా, ఆమెను తీస్తుందని అంటాడు. మరి నువ్వు ఎందుకు సపోర్ట్ చేసినావు? ఇది డబుల్ స్టాండర్డ్ మాటలు. నువ్వు ఎందుకు అక్కడ తింటున్నావు? తప్పు కదా, నువ్వు తింటావు, ఆమె దొంగ అని అంటావా? ఏందబ్బా ఇది కరెక్ట్ ఆ పద్ధతి? వర్స్ట్ బిహేవియర్ అనిపించింది నాకైతే. ఆవిడ అదే కదా ఏందబ్బా, నువ్వేంది మరి, నువ్వు ఆమెతో కలిసి కూర్చొని తింటున్నావు కదా, నువ్వు కూడా అదే కదా. నాకు నచ్చలే, ఇదేం బిహేవియర్ అబ్బా, టూ మచ్. ఆడపోయి సైడ్కి పోయి ఎప్పుడు ఒకరి దగ్గర ఒకటి మాట్లాడుతాడు, మళ్ళీ సాటుకు పోయి ఇంకోటి చెప్తూ ఉంటాడు. ఇదే డబుల్ స్టాండర్డ్స్, అందుకే ఎలిమినేట్ అయిపోయాడు. రైట్, ఇది కెమెరాలు ఉంటాయి, అంతటా అన్నీ కనబడుతాయి. నువ్వు అక్కడేం చేసినావు, ఇక్కడేమి అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి, అవునా కాదు? ఇవన్నీ పక్కన పెట్టండి. మీ కష్టం మాత్రం పగవాడికి కూడా రాకూడదు. మీ స్టోరీ మాత్రం అన్ప్రెడిక్టబుల్ స్టోరీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అయ్యా అని బర్నీ అన్న గురించి చెప్తాడు అన్నట్టు. లిటరల్లీ నిజంగా పగవాడికి కూడా రాకూడదు. కానీ పోయి ఆయన అందులోనే ఇరుక్కోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ బాండ్స్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈవెన్ దివ్యనికితోటి బర్నీ అన్న మాటలు చూస్తా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేదో అతడు సినిమాలో తలుపు వెనక నువ్వు ఎదురు చూస్తున్నావేమో కానీ ఇటు సైడ్ తలుపు ఎప్పుడు తెచ్చుకుంటుందా నేను ఎదురు చూస్తున్నాను సెన్స్లో నీ డైలాగులు అవన్నీ. ఒరే ఏందిరా అయ్యా, ఎందుకు ఇవన్నీ బాండ్లు అన్న ఫీలింగ్ వచ్చింది. తనుజ రీతు చౌదరి బాత్రూంలో మాట్లాడుకుంటారు వాష్రూమ్ దగ్గర. ఆ స్టూలు దివ్యకి కళ్యాణి ఇచ్చిందంట అని అంటే ఈ ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ కావాలని ఇచ్చిందన్న సెన్స్లో చెప్తాను. రీతు ఉండి వాడికి తెలియదు, కళ్యాణ్కి నిన్నే చేస్తుందని క్లారిటీగా తెలియదు, అందుకని చెప్పి ఇచ్చిండు అని చెప్పి అంటుంది. అండ్ రీతు ఇంకో మాట కూడా ఉంటుంది, కళ్యాణ్, ఇమాన్యులు, దివ్య వీళ్ళు ముగ్గురు ఒకటే అట. నేనేమంటే కళ్యాణ్ కాదు, ఇమాన్యులు, రీతు చౌదరి, తనుజ వీళ్ళు ముగ్గురు ఒకట. వీళ్ళు దోస్తులు, బయట మంచిగా మాట్లాడుకుని వచ్చిరు, అది మాత్రం పక్క. ఇక అటెన్క తనుజ అంటది, కళ్యాణ్ ఎలుబో తాకింది, నాకు తాకినప్పుడు నేను నాన్న అని అరిచిందంట, అందుకని ఆయన వచ్చిరంట, ఆయన వచ్చినందుకు నన్ను కేర్ చేసినందుకు అది చూసి ఆమెకు హట్ అయినట్టుంది, దానికే ఆమెకు హట్ అయిన తీసేసినట్టుంది అని చెప్పి తనుజ అంటది దివ్య గురించి. నేనంట ఈమెకి తెలియదంట అసలు, నాన్న అని అరిచింది నాకు తెలియదు, ఆ తర్వాత నాకు వేరే వాళ్ళందరూ చెప్తున్నారు నేను అరిచినా అని చెప్పి తర్వాత నాకు చెప్పారు, అందుకే ఆమె హట్ అయిందని చెప్పి అనుకుంటున్నా. అంటే ఆమెకి ఏమవుతుంది, పిలిస్తే నువ్వు పిలిస్తే ఆమెకి ఏమవుతుంది? అసలు ఏందన్నట్టు కక్ష సాధింపు చర్య లెక్కన ఇదంటే ఆ కక్ష సాధింపే. అసలు ఏంది అసలు, నామినేషన్ రోజు కూడా బర్నీ గారిని అట్నే చూసింది, ఆ తర్వాత నన్ను నామినేట్ చేసింది, ఇప్పుడు కూడా బర్నీ గారిని అట్నే చూసి నన్ను తీసేసింది అని చెప్పి మాట్లాడుతాను. నేను ఇక్కడ ఒకటి అంటబ్బా, సరే ఇవన్నీ పక్కన పెట్టాను. దివ్య కక్ష సాధింపు చర్యలే చేసింది. దెబ్బ తగలగానే ఎవరమైనా అమ్మ అంటావా, నానే అని అంటావా? ఇప్పుడు బర్నీ గారిని ఇండైరెక్ట్గా పిలిచిందా లేదా చెప్పండి? దెబ్బ తగిలితే నువ్వు నాన్న అంటావు, అమ్మ అంటావా? చెప్పబ్బా, నువ్వు చెప్పు, నువ్వు అమ్మ అంటావా, నాన్న అంటావా? ఈ టైం మెన్షన్ చేసి చెప్పు. దెబ్బ తగిలితే ఏమంటావు? నాన్న అంటావా, అమ్మ అంటావా? అమ్మ అంటారా? చెప్పండి. ఇవి నాన్న అని పిలుచుడు సరే, ఆయన నచ్చుడు సరే, అసలు నేను పిలిచినట్టుగా నాకు గుర్తే లేదంటుంది. అప్పుడే నాన్న అంటది, అప్పుడే బర్నీ సార్ అంటది. ఏందో
వీళ్ళేంటో, వీళ్ళ అనుబంధాలు ఏందో, వీళ్ళ సీరియల్ డ్రామాలు ఏందో, అవి మనం చూడడం ఏందో. నెక్స్ట్ బర్నీ అన్న, దివ్య నిఖిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా ఇదొక అత్తడు సినిమానబ్బా, అతడి సినిమాలో డైలాగులు ఇవన్నీ. నాతో చెప్పాల్సింది కదా అని మీరు అన్నారంట కదా అంటే, అవును అన్నాను. అంటే మీరు అక్కడ మీరు రేస్లోనే లేరు కదా, మీరు లేనప్పుడు మీకెందుకు, నా డెసిషన్ నాది కదా, మీకెందుకు. అయినా మీకు గంట సేపు టైం ఇచ్చినా ఆ తర్వాత వచ్చి నేను సారీ చెప్పిన, అయినా కానీ మీరు సీరియస్ అయ్యారు, అరిచిరు నాకు. అంటే అందరి ముందు అట్లా అనడం నాకు నువ్వు అరవడం నాకు నచ్చలేదు అని చెప్పి నేను అంటాడు. ఈయనకి ఏంటంటే అందరి ముందు దివ్య ఈయన మీద అరుతుంది, అరవడం ఈయనకి ఇష్టం లేదు. మీరు ఆమె ఏడిస్తే ఆమె దగ్గరికి వెళ్ళి గంట సేపు కూర్చున్నారు. నేను ఏడవను కదా, నేను స్ట్రాంగ్గా ఉంటాను కదా, అందుకే కదా ఏడిస్తే సింపతి వస్తుంది, సింపతి వచ్చే వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటారు మీరు అంటాను. ఈమెది గేమ్ ఆడుకోవడానికి వచ్చిందా, బర్నీ అన్నని సాధించడానికి వచ్చిందా, బర్నీ అన్న ఏంది ఈమెతో ఉండడానికి వచ్చిందా, గేమ్ ఆడడానికి వచ్చిందా, రీఎంట్రీ తీసుకొని మరి దివ్య కోసం వచ్చినట్టుగా ఉన్నది. ఇంకా అంటాడు, ఈ హౌస్లో అందరికంటే ఫస్ట్ నువ్వే అని చెప్పి నీకు ఇంకా అర్థం కాలేదా అంటాడు. ఇది ఎక్కడదయ్యా, ఎందుకు ఆమె ప్రిఫరెన్స్ మీకు, దేనికి సార్ మీకు ఆ ప్రిఫరెన్స్? మీరు గేమ్ ఆడుకోవడానికి రాలేదా, ఆమె కోసం వచ్చిరా? ఈయన ఏది చూపించాడు, అన్నీ మనసులో అనుకుంటాడు, మనసులో అనుకునే రేసు గుర్రంలో స్పందించాడు. కాదు రాత్రి మీరు వచ్చి మాట్లాడతారని నేను ఎంతసేపు చూసాను తెలుసా అంటే, నువ్వు పడుకున్నాక నేను ఎన్నిసార్లు నేను చూసాను తెలుసా, లేస్తావేమో, లేస్తే వచ్చి మాట్లాడదామని నేను అంటాడు. ఏం సార్ ఇది, తలిపోయినకి ఆమె తలిపి ఈతలు ఈయనే తలుపు ఎప్పుడు తెచ్చుకుంటుందా అని చెప్పి నేను చూస్తున్నా అంటే, ఆ తలుపు ఎందుకు బంద్ అయిందని చెప్పి ఆమె చూస్తున్నాడు. ఏంది ఇదంతా మాకు గోస, ఎన్నిసార్లు లేచి చూశాను, 1 minute కూడా నువ్వు చూడలేదు, 1 నిమిషం కూడా లేవలేదు, అసలు నేను నిద్ర కూడా పోలేదు తెలుసా అని ఈయన అంటాడు. చూస్తున్నా నువ్వు లేచుంటే మాట్లాడదామని నేను అనుకుంటున్నా అంటే, మీరు వచ్చి లేపొచ్చుగా నేను మాట్లాడదాన్ని న్యాయం అంటది. ఏందయ్యా మీ అన్నా చెల్లెల అనుబంధం ఇది? ఓకే, అందరికన్నా నీ తర్వాత ఎవరైనా ఇప్పటికైనా నీకు రాలేదా కాన్ఫిడెన్స్, ఇప్పటికి కూడా నా మీద కాన్ఫిడెన్స్ లేదా అని అంటే, ఇట్స్ పర్సనల్ థింగ్, పర్సనల్గా అయితే మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుసు, కానీ గేమ్ పరంగా మాత్రం నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదంటది. ఓకే, నేను ప్రియారిటీ కాదని అనుకుంటున్నావు కదా, అది చాలే, ఓకే రైట్. ఇంకేంటి, నేను వెళ్ళిపోతాను ఎలాగూ, ఇప్పుడు నేను వెళ్ళిపోయేంతవరకైనా హ్యాపీగా ఉండు. ఈయన ఫిక్స్ అయిపోయాడు వెళ్ళిపోతాను, మంచి సంతోషం అబ్బాయి, వెళ్ళిపోయేటట్టే ఉన్నాడు తెలుసా. బర్నీ అన్న లీస్ట్లో ఉన్నాడు, అంటే లీస్ట్లో అంటే కిందనే సాయి, దానిపైన రాము, దానిపైన బర్నీ అన్న. అందుకే బాటమ్ 2 కింద రేపు సండే రోజు ఎపిసోడ్లో మనకి బాటమ్ 2లో ఇద్దరిని నిలబెడతారు కదా, అది బర్నీ అన్ననే అండ్ సాయి శ్రీనివాస్ నిలబెట్టబోతున్నారు. సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యిండు. సో ప్రియారిటీ కాదని చెప్పావు కదా, ఓకే. అక్కడ ఒక బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మని ఆయన దాచి పెట్టుకోబోతుండే, నేను వెళ్ళిపోతున్నా కదా, ఇది కూడా ప్యాక్ చేసుకుంటున్నాను అని పెట్టుకుంటే వెనక్కి పెట్టండి, మీరు వెళ్ళరులేండి, పెట్టండి వెనక్కి అంటుంది. అవునా, నేను వెళ్ళనా అంటే వెళ్ళరు అంటాను. సంతోషం. ఇవాళ చూసింది కదా స్కోర్ బోర్డు 27%. అప్పుడు పెద్ద డౌట్ వచ్చిండొచ్చు ఆమెకి, అమ్మ ఎందుకు వచ్చిన బాధ, మనం అయిపోతానట్టుంది మన పని అని. అప్పుడైనా గేమ్ ఆడుతుందేమో అని అనుకుంటున్నా, గేమ్ ఆడుతుందా మరి అదే బాండింగ్లో ముందరికి పోతుందో తెలియదు. ఆ గేమ్ ఆడుతుంది కానీ బాండింగ్లో పెట్టుకొని అనవసరంగా టార్గెట్ చేయడం, గట్టి క్లాస్ అయితే పడ్డదంట, చూద్దాం ఏం జరుగుతుందో. బర్నీ అన్నకి ఎంత వచ్చింది, 35% వచ్చింది, 8%. ఈమెకి ఎంత వచ్చింది, 27% వచ్చింది. ఏదో టుమ్రీ ఓటింగ్ అనుకున్నా కానీ ఆ పర్సంటేజ్ చూసుకున్నా కానీ వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఆయన్నేమో మొత్తం ఈ హౌస్లోనే టాపు, ఆయనే విన్నర్ అని చెప్పి ఈమె అనౌన్స్ చేసింది, ఆయన బట్టి ఈమె తోకలెక్క తిరిగింది, ఆయన విన్నర్ పర్సంటేజ్ ఈమె విన్నర్ పర్సంటేజ్ అంతా కలిపినా కానీ 50% అవుతలేదు. అట్లా అయిపోయారు ఇద్దరు కలిసి, సరిపోయారు. నెక్స్ట్ ఆనియన్ అనేది ఒకటి బెటర్ అయ్యా, ఫ్రెష్గా గేమ్ స్టార్ట్ చేయాలనేది బెటర్. ఇది ఎందుకు, ఇది చూపించేటోళ్ళు చూపిస్తారు, ప్రమోషనల్ టాస్క్ కాబట్టి చూపిస్తారు, కానీ ఇక్కడ మనకి కొంచెం స్ట్రెచ్ చేసి చూపించారు. దేనికో తెలుసా, సింపుల్. అక్కడ ఆనియన్ అనేది అంటే ఫ్రెష్గా గేమ్ స్టార్ట్ చేయాలి అనేది ఎవరికి వచ్చింది అవార్డు అని అంటే రాము రాథోడ్కి వచ్చింది. రాము రాథోడ్ చాలా డల్గా ఉంటాడు, రాము రాథోడ్ గివప్ ఇస్తుండు, అందరూ అవే చెప్పారు. సుమనన్న వచ్చేసి దివ్యకి ఇచ్చిండు, కిచెన్లోనే ఉంటుంది, ఫ్రెష్గా ఉండాలని చెప్పి సుమనన్న బర్నీ అన్న వీళ్ళిద్దరు పేరు కాబట్టి అక్కడ దివ్యకి వచ్చింది. సాయి అండ్ డిమాండ్ పవన్ పోయినప్పుడు రాము రాథోడ్ గివప్ ఇస్తున్నాడు, గివప్ ఇయ్యద్దు, అసలు ఆటలో కూడా బాగా వెనకబడిపోతున్నాడని చెప్పారు. ఆ తర్వాత దివ్యనికితే ఇమాన్యుల్ పోయారు, అక్కడ కూడా రాము రాథోడ్ పేరు చెప్పారు. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నట్టు కమ్ బ్యాక్ రాము రాథోడ్, కమ్ బ్యాక్ ఇవ్వాలి, నువ్వు గెలవగలవు, ఆడగలవు, కానీ నువ్వు ఆడతలేవు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత సంజన గల్రాని అండ్ తనుజ అండ్ రీతు చౌదరి అనుకుంటే వీళ్ళిద్దరు పేరు పోయి, రాము ఈ వీక్ మొత్తం ఎలా ఉన్నావు తెలుసా, చాలా డల్గా ఉన్నావు, చాలా స్ట్రాంగ్ ప్లేయర్వి నువ్వు, అసలు వెళ్ళిపోతా అంటే ఎట్లా ఉంది, అట్లా అనొద్దు, బాగా ఆడాలి, గివప్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత సంజన అండ్ గౌరవ్ ఇద్దరు పోయి రీతు చౌదరికి ఇచ్చేసి నవ్వుతూనే ఉండాలి, ఎప్పటికీ బ్రైట్గా ఉండాలని ఇచ్చారు. అదేంటి నవ్వుతూనే ఉండాలి, బ్రైట్గా ఉండాలి, వీళ్ళు క్లోజప్ కదా అని చెప్పి ఇచ్చేసినట్టుగా అనిపించింది. అటు నిఖిల్ అండ్ రాము రాథోడ్ ఇక్కడ ఏంటంటే గౌరవ్కి అర్థం కాదు, సంజనాకే చేరింది, ఇద్దరు కలిసి ఏదో డెసిషన్ తీసుకున్నట్టు అనిపించింది. ఆ తర్వాత నిఖిల్ అండ్ రాము రాథోడ్ వీళ్ళిద్దరు కలిసి సంజనాకి సీజన్ స్టార్టింగ్లో ఉన్నట్టుగా ఉండట్లేరు, ఉండాలి అని చెప్పారు. ఇది కరెక్ట్, ఇది ఒప్పుకుంటా. సీజన్ స్టార్టింగ్లో సంజనాక్క అంటే ప్రభంజనం, సంజనాక్క ప్రభంజనం, ఇప్పుడు సుమన్ చెట్టు అన్న ప్రభంజనం అంటారా. ఓకే, రాముకి ఆనియన్ ఇచ్చారు, ఆనియన్ కిరీటం పెట్టారు, వెరీ నైస్ కిరీటం, బాగుంది.
ఒక కిరీటం చెప్పేసి చాలు తెలుసా, తెలుగు బిగ్ బాస్లో అయిపోయింది ఈ ప్రమోషన్, ఎంబటి ఈ కిరీటాన్ని తీసుకుపోయి కన్నడ బిగ్ బాస్లో వాడేస్తారు. అక్కడ కూడా సేమ్ క్లోజప్ అదే అవుతుంది, అక్కడ కూడా ప్రమోషన్ ఉంటుంది కదా. ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ పోతుంది, ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ పోతుంది, అట్లా అంతా తిరుగుతుంది అదే ఆనియన్ హెడ్. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ ఆనంద్ బ్రహ్మ గోవింద్ హర్ అనే పాటకి డ్యాన్స్ చేస్తూ వచ్చారు. అదే మనకి శివ సినిమాలోని పాటలకి, నాగార్జున గారి పాటలకి డ్యాన్సులు చేశారు. ఆ తర్వాత ఇమాన్యులు, దివ్యనిక్త కలిసి అండ్ రిమాన్ పవన్, రీతు చౌదరి వీళ్ళిద్దరు కొంచెం రొమాంటిక్గా మసాలా వేసి చేశారు. సంజన అండ్ నిఖిల్ నాయర్ వీళ్ళిద్దరు కలిసి చేశారు. సో అందరిది అయిపోయిన తర్వాత బొటనీ పాట ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. నాగార్జున సార్కి ఈ సినిమాలో ఏ పాట ఇష్టం అని అంటే, సరసాలు చాలు శ్రీవారు వేల కాదు అట. మనందరికేమో బాటనీ పాట ఉంది, మనమేమో మోటివేషన్గా, మనమేమో ఎంటర్టైనింగ్గా చూస్తే ఆయనేమో. సరే అమలా గారు అండ్ అందరూ హాయ్ చెప్పారు. వాళ్ళకి 36 ఏళ్ళు అవుతుంది మనం ఈ సినిమా తీసి మళ్ళీ వచ్చేసినాం. ఆర్జీవి 36 ఏళ్ళ తర్వాత మళ్ళీ కష్టపడ్డాడు. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్పి ఈయననే. ఇది ఎట్లుందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి అడిగిస్తారు కదా, అది ఏదో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో చేసిండు. మామూలుగా అయితే సినిమా వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ లాగా పెట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని పిలిచి ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి క్వశ్చన్లు అడిగిస్తారు. ఆ క్వశ్చన్లు కూడా వీళ్ళే ఇస్తుంటారు మ్యాక్సిమం. సో ఆ టైప్లోనే ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడున్న హౌస్లో ఉన్న సెలబ్రిటీలు, బిగ్ బాస్ సెలబ్రిటీలు అందరితోటి సార్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నట్టు వాళ్ళు ఇక్కడ సినిమా స్టార్స్ క్వశ్చనరీ మంచి సరిపోయేది. కళ్యాణ్ సార్ ఈ సినిమా అంటే ఆర్జీవి కూడా వచ్చినాక కదా, ఆర్జీవి గారు వచ్చినాక అనుకుంటా, కాదు అసలు కొత్తగా చేద్దామన్న దాంతో అసలు మీరు ఈ సినిమా చేయాలన్న తపన, ఆ ఆరాటం ఎట్లా వచ్చింది సార్, ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది ఈ సినిమా మీద అంటే, లేదు అసలు మేమేం అనుకోలేదు, కొత్తగా చేద్దాం, కొత్త రకంగా చేయాలనుకున్నాం, నమ్మకంతో కుదిరింది, అయిపోయిందని చెప్పిండు. సినిమా ప్రమోషన్ అబ్బాయిగా మొత్తం సాయికి ఏమో కొంచెం పంచులు వేసిండు నాగార్జున సార్. ఇక్కడ నాగార్జున సార్ మళ్ళీ ఇక్కడ ఆట కలుపుతాడు అన్నట్టు, ప్రతిసారి సినిమా అయినా ఆట అయినా కాన్ఫిడెన్స్తో ముందుకు పోతే బాగుంటుందని చెప్పిండు. వెరీ నైస్, నమ్మకంతో ముందుకు పోవాలని చెప్పిండు. సాయి అబ్బా కళ్యాణ్ నామినేట్ అవ్వడానికి కూడా రెడీ అబ్బా తనుజ కోసం. కళ్యాణ్ తనుజ బాండ్ అదిరిపోయింది అబ్బా, సూపర్ బాండ్. ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్లు, వావ్. కానీ అయినా తీసుకోలేదబ్బా తనుజ, వావ్ అగైన్ వావ్. కళ్యాణ్ వావ్, సూపర్, అద్భుతం. కళ్యాణ్ చూసారా ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇస్తున్నాడు, తను నామినేట్ అయినా పర్లేదు అంటున్నాడు. ఇక్కడ గేమ్ స్ట్రాటజీ కూడా యూజ్ చేస్తున్నాడు, గ్రేట్. అసలు గేమ్ని బ్యాలెన్సింగ్గా బాండ్ని అసలు ఎలా ముందుకు తీసుకుపోతున్నాడు కళ్యాణ్, వావ్ సూపర్, అద్భుతం. మనకు కూడా ఫ్యాన్స్ కావాలి, మనకు కూడా ఫాలోవర్స్ కావాలి, మనకు కూడా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కావాలి. మనం కూడా తనుజాకి డప్పు కొడదాం, కళ్యాణ్కి డప్పు కొడదాం ఏమంటారు. రైట్, కళ్యాణ్ అయిపోయింది. సాయిది మిమ్మల్ని నిద్రపోకుండా చేసిన సీన్ అంటే స్టోరీ చెప్పినప్పుడు ఆ సీన్, ఇది సీన్ అంటే ఇది, దీనికోసం మన సినిమా చేయాలి అనిపించిన సీన్ ఏమైనా ఉందా అంటే అంత సీన్ లేదు అన్నాడు. అంత సీన్ లేదు, కొత్తగా కనబడాలి, కొత్తగా నన్ను నేను చూసుకోవాలని అనుకున్నా, అందుకని చెప్పి చేసినాం. పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. 36 సంవత్సరాల తర్వాత ఇలా నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాల్సి వస్తుందని కూడా అనుకోలేదు, ఇంత కల్ట్ సినిమా అవుతుందని అనుకోలేదు అని చెప్తున్నాడు. అంటే అద్భుతాలు కూడా అనుకుంటేనే అవుతాయని కాదు, అదృష్టం ఉంటే కూడా అవుతాయి. నిజం చెప్తున్నా, అన్నీ సెట్ కావాలబ్బా, గ్రహాలన్నీ యూనివర్స్ అంతా సహకరించాలి. కానీ ఇప్పుడు చూడు మన వీడియోలు మంచిగా ఉంటాయి, మరి యూనివర్స్ సహకరిస్తే కదా మనం టాప్ రివ్యూవర్ అవుతాం, లేదంటే కాలేము కదా. కొంతమంది అంటారు ఇక తనుజ ఫ్యాన్స్ అంటారు, నువ్వు తనుజని ఎప్పుడు తనుజ మీద ఏడుస్తావురా, నువ్వు ఎందుకు అవుతావురా ట్యాప్, నువ్వు ఎందుకు అవుతావురా టాప్. అందరు రివ్యూవర్లు సేమ్ పాయింట్ మీద ఉన్నారు, ఎవ్వరు చేంజ్ లేదు, అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఈ అడుగుగట్టు ఈ అడుగుగాలు. నెక్స్ట్ నిద్ర పూర్ణిమకుండా చేసిన ఈ సీన్ ఓకే. ఆ తర్వాత అంటే సాయి అంటాడు, అంటే ఓవర్ థింకింగ్ లేకపోవడం వల్ల హిట్ అయింది అంటారా సార్ అంటే, ఎస్ నీలాగా ఓవర్ థింకింగ్ లేకపోవడం వల్ల అంటాడు. ఏ చెడయ్యా సార్, ఓవర్ థింకింగ్ వల్ల బయటకు వచ్చేస్తున్నావు అని కూడా చెప్తాడు. రైట్, నెక్స్ట్ బర్నీ అన్న సార్, మా జనరేషన్లో సార్ అసలు ప్రతి సీన్ మైండ్లో ఉంది సార్, మైండ్ బ్లోయింగ్ సార్, అసలు ఒక్కో డైలాగ్ గుర్తుంది సార్ అని చెప్పి డైలాగులు చెప్పింది సార్. అండ్ విలన్ దగ్గరికి మీరు విలన్ గ్యాంగ్లో మెయిన్ పర్సన్ని చంపేసి భుజం మీద వేసుకొని వచ్చి అక్కడ వేస్తారు కదా సార్, అది హైలైట్ సీన్ సార్. అదే మనం ఛత్రపతిలో చూసినాం, అర్థమైందా. కల్ట్ సినిమాని ఎందుకంటారు శివాని, గిందుకే అంటారు. ఛత్రపతి సినిమాలో బాజీరావుని చంపి కోట శ్రీనివాస్ గారి దగ్గర పడేసి అప్పలనాయుడు దగ్గరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూప్లో కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పూట కోసేవని లెక్కన పోటు గుబ్బలు అవుతాయి, తీరంలో కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అదంతా ఉంది కదా ఆ సీను, అదంతా కూడా ఏందనుకుంటారు. అట్నే విలన్ దగ్గర పోయి శవం పడేసి ఏం చేస్తావు నువ్వు, తూక తలకే నరికి పారేస్తా, అవన్నీ అప్పటి అన్నట్టు. అది కల్టో అని ఎందుకంటారంటే గిందుకే అంటారు. ఆ ఒక్క సినిమా నుంచి 100 సినిమాలలో సీన్లన్నీ పెట్టుకోవచ్చు అన్నట్టుంటే అది కల్టు. సో ఆ తర్వాత నాగార్జున సార్ మీకు ఇష్టమైన సాంగ్ ఏంటిదని ఎవరు అడిగిరబ్బా, అడిగితే నిఖిల్ అడిగినట్టున్నా, నిఖిలేనా
సరే చాలు చాలు శ్రీవారు వేలకేదు అని చెప్పాను. రీతు రీతు అమలా గారు నేను కూడా మీలాగే సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అండి చూడం అని అన్నది. అబ్బా నీ సాఫ్ట్ స్పోకెన్ నువ్వు మాట్లాడుతుంటే మా ఇంటికి అడిగిన పడుతుంది తెలుసా అని చెప్పి నాగార్జున సార్ వేసిండు. సంజన గారు వచ్చేసి మీ రిలేషన్షిప్ గురించి చెప్పండి అని అంటే వెరీ నైస్ రిలేషన్స్ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి అమలా గారు చెప్పారు. వెరీ నైస్. ఆ తర్వాత ఆర్జీవి గారు వచ్చారు. ట్రైలర్ లాంచ్, ట్రైలర్ చూపించారు. ట్రైలర్లో చిరంజీవి గారు మాట్లాడిన మాటలకు అరుపులు ఊ బాస్ బాస్ అని. రైట్. వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన హీరో కాబట్టి ఆ రకమైన మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మాస్ హీరో కాబట్టి వితౌట్ ఫాలోయింగ్ తోటి వచ్చి అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన హీరో కాబట్టి అట్లా బాగా అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఆయన బ్యాక్గ్రౌండ్ అయ్యి 20 మంది తయారు చేసిండయ్యా. మొత్తం కుటుంబం అన్నగారి కుటుంబం మొత్తం హీరోలే. ఏదో ఇంటర్వ్యూలో మీ ఇంటికి ఎవరైనా స్క్రిప్ట్ పట్టుకుని వస్తే అసలు అది ఎవరి కోసం తెచ్చారని మీరు అనుకుంటారు అని అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి. ఒకసారి మగధీర సినిమా నరేట్ చేయడానికి రాజమౌళి గారు వచ్చినప్పుడు నాన్నగారు ఏమనుకున్నారంటే నాన్న కోసమే చెప్తున్నారు అనుకున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత ఈ షాట్లో ఇలా చేయాలి, ఆ షాట్లో అలా చేయాలంటే అది మీకోసం కాదు రామ్ చరణ్ కోసం అని చెప్పారు. అట్లాంటి సిచ్యువేషన్. అట్లా కాంపౌండ్ మొత్తం హీరోలే ఉంటారు. సరిపోయారు. ఓకే. మా నాన్న ఒక హీరో అయ్యి ఉంటే ఏట్రా ఏట్రా ఏం మాట్లాడుతున్నట్రా. ఓకే. మా నాన్న హీరోనే. రైట్. ఆ తర్వాత రాముతో ఫన్ను. రాము గురించి అబ్బా వేసిన పెద్ద సెట్ అయ్యారు. యాక్చువల్లీ రాము ఇవే తీసుకోలేకపోతుండు. రాము తన పర్సనల్ లైఫ్లో హీరో, పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో హీరో, తన ఆల్బమ్కి తానే హీరో, తనే రైటరు, తనే లిరిక్ రైటర్, తనే సింగరు, తనే డాన్స్ కంపోజర్, తనే కొరియోగ్రాఫరు, తనే అక్కడ దగ్గరుండి వీడియోలు ఎడిటింగ్ చేయించుకొని ఆ సాంగ్స్ని కంపోజ్ చేసుకుని మంచిగా బయటకు రిలీజ్ చేస్తాడు. అంత బాగా చేసుకునే వ్యక్తి, అంత ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒక 50-60 మంది తన చుట్టూ ఉండి డాన్సర్లు కావచ్చు, కెమెరామ్యాన్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తనకే ప్రిఫరెన్స్ ఇస్తూ తను చెప్పినట్టు ఇంటూ తన యజమాయిషితోటి ఇప్పుడు సంజనక్క ఉంది కదా, తన యజమాయిషిలో మొత్తం దంద నడుస్తుందని చెప్పింది కదా, చాలామంది నా కింద పనిచేస్తారు, అందుకే నాకు బాస్ టోన్ వస్తుంది అంటారు కదా. రాముకి బాస్ టోన్ లేకపోయినా ఆయనే బాసు ఆయన వర్క్లో. సో దానివల్ల ఏమైపోతుందంటే రాముకి ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ ఏందో జోకర్ని చేసారు మొన్నటి ఏవి ప్రిపేర్ చేసి జంబర్కింబాలాలే అనగానే మనోడికి ఇరిగిపోయింది. ఓరి అమ్మ ఇదేదో తేడాగా పోతుంది. మళ్ళీ రేపొద్దున ఆయన హీరోయిక్గా చూపించుకోవాలంటే కష్టమవుతుంది కదా. ఆయన క్లోజ్ ఫ్రేమ్ పెట్టి హీరోయిక్గా చూపించుకొని రాను బొంబాయికి రాను అంటే ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు వచ్చిన తర్వాత పెద్ద కమెడియన్ రా అంటే ఎక్కడ పెట్టుకోవాలి తలకే కదా. అవన్నీ ఉంటాయి. కెరీర్ ఏమైనా దెబ్బతింటుందా, దీనివల్ల ముందరికి పోతుందా, కెరీర్కి సపోర్ట్ చేయాలి కానీ నెగిటివ్ కావద్దు కదా. ఇవన్నీ ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్. 1,000,000 క్యాలిక్యులేషన్స్ తోటి ఉంటాడు. ఫ్యామిలీ, కుక్కలు అంటాడు, డాగ్స్ అంటే ఇక డాగ్స్ లవర్స్ ఎట్లుంటో తెలుసు. మనం రకరకాల లవర్స్ని చూసినాం, జంతు ప్రేమికుల్ని. ఆ ప్రేమికులంతా కొంచెం అగ్రెసివ్ ఏంటంటే ఎమోషనల్గా ఆ జంతువులు కనెక్ట్ అయి ఉంటారు. అవి ఏమవుతున్నాయి అని బాధపడుతూ ఉంటారు. రైట్. ఆ తర్వాత రాము అక్కడ నాగార్జున గారు ఆర్జీవి గారిని అడుగుతాడు. క్వశ్చన్ ఏంటంటే, సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు సార్, ఆ విజయాన్ని చూసినాక మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే, స్టూపిడ్ క్వశ్చన్. ఎలా ఫీల్ అవుతారు, నువ్వైతే ఎలా ఫీల్ అవుతావు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. మరి నేను కూడా ఎలా ఫీల్ అవుతాను. వావ్ నేను ఎలా ఫీల్ అయ్యాను అనుకుంటున్నావు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నా సార్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్గా ఫీల్ అయినారు అనుకుంటున్నా సార్ అంటే, అదే వావ్ అసలు నువ్వు ఇంటెలిజెంట్, అసలు ఇంత ఇంటెలిజెంట్ నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. ఇజ్జత్ కచ్చరా చేసి ఇడిచిపెట్టాడు. ఫార్మాలిటీ క్వశ్చన్స్ అట్లా ఊరికనే ఎవరైనా కనవడంగానే బాగున్నారా అని అడుగుతారు. ఎందుకు ఆయన బాగాలేదా, ఒక ఎదురుగా ఉన్నాడు కదా, బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంటాడు కానీ బయట ఎందుకుంటాడు అని అంటే అడ్డదిడ్డమైన ఆన్సర్ అవుతుంది. సో ఆర్జీవి అదే స్టైల్లో చెప్తాడు ఆన్సర్ కాబట్టి ఆర్జీవీలోంచి ఆర్జీవి బయటకు వచ్చింది అన్నట్టు. ఆర్జీవీలోనే ఉంది, రేర్ జీవి ఆయనే. అంటే మామూలు ఫార్మాలిటీకి అడుగుతారు కదా, అడిగేటివి కూడా కొంచెం హట్ అవుతాడు అన్నట్టు. అంటే అవన్నీ నచ్చాయి, ఫార్మాలిటీలు గిర్మాలిటీలు నచ్చాయి. మళ్ళీ మొహం మీద చెప్తే ఏమన్నా తీసుకుంటారంటే అట్లా కూడా తీసుకోరు. బేసిక్గా పెద్దోళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్టుంటారో గట్టిగా నడుతుంది. మళ్ళీ వాళ్ళకి ఆపోజిట్గా గట్టిగా మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఫీల్ గారు ఎవడరా నువ్వు మాట్లాడడానికి అని చెప్పి రివర్స్ అవుతారు. మనం ఆపోజిట్గా మాట్లాడడానికి ఉండదు, మనం చక్కగా మంచిగా మర్యాదగా మాట్లాడినా కానీ ఉండదు అన్నట్టు. అది అంతే. ఇక వాళ్ళు అదే ఆరాలో ఉంటారు, వాళ్ళ చుట్టుపక్కల భజన చేసేటోళ్ళు ఉంటారు, ఆ భజనకి వాళ్ళకి సెట్ అయిపోతుంది. అట్లా నడుతుందబ్బా. ఏ రిచ్ మ్యాన్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ అని బ్రహ్మానంద గారు చెప్పినట్టు, ఏ రిచ్ మ్యాన్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ అంతే. ఆయన ఏం చెప్పినా ఎస్, ఆయన ఏం చెప్పకపోయినా ఎస్ తుస్ వావ్ తుమ్మినా గమ్మతుంటుంది, స్మెల్ కూడా భలే వస్తుంది, చెమట గంపు కూడా సెంటులు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. రైట్. సంజనక్క ఇక్కడ వేయండి సార్ ఒకసారి ప్లీజ్, శివ సినిమా వేయండి సార్, బయటకు వచ్చిన తర్వాత చూసేసరికి ఉంటుందో ఉండదో తెలియదు కదా, ఇప్పుడే వేయండి సార్ ప్లీజ్ సార్ అంటుంది. అక్కడ డాల్బీ లేదు కదా నాగార్జున సార్ ఏంటంటే డాల్బీకి చేసారు కదా సినిమా, ఆ డాల్బీలనే చూడాలని ఒక ఆతృతతో ఉన్నాడు. అంటే సొంత ప్రోడక్ట్ ఎప్పుడైనా కన్న బిడ్డతో సమానం, మన సినిమా మనకి ఎప్పుడైనా బిడ్డతో సమానం అన్నట్టు ఉంటుంది అన్నట్టు. లైక్ దట్ ఆ బేబీని మీరు డాల్బీలో చూడాలి కదా, డాల్బీ అక్కడ ఉంటుంది కదా అంటే, సార్ ఇక్కడ ఉంది కదా సార్, ఇక్కడ చూసేస్తాం సార్ అని చెప్పి అడుగుతున్నారు.
ఏంటి సార్ ఒక సినిమా వేయండి. అప్పుడు సీజన్ 4లో కదా దయ్యం సినిమా వేస్తారు. ఈవిల్ డెడ్ సినిమా వేసి ఆ తర్వాత తీసుకుపోయి జలజ రూమ్లోకి ఎంట్రీ ఇస్తారు తెలుసా. అది అది సీజన్ అంటే, అది కిక్ అంటే అట్లుంటుంది. అది స్క్రిప్ట్. వాళ్ళకి భయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. నిజంగా జెన్యున్గా భయం రావాలంటే అక్కడ భయం ఉన్న అర్ర సినిమా రాత్రిపూట సడన్గా లేపి కూర్చుండబెట్టి ఈవిల్ డెడ్ సినిమా చూపించి ఆ దయ్యాలకు భయం అంతా అయిపోయిన తర్వాత ఓ అని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసేసి మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి అక్కడక్కడ చెంకా మెరుపు తీస్తుంటూ చెప్పని చెప్పి దయ్యం చూపించుకుంటూ ఇవన్నీ చేసి ఆ దయ్యం రూమ్లోకి పంపిస్తే ఎట్లుంటుంది. అది జరిగింది ఆ సీజన్లో. అవి లేవే, ఆ మెరుపులు లేవే, ఆ అద్భుతాలు లేవే. అదే కదా బాధ. తర్వాత రీతు చౌదరి ఆర్జీవిని సార్ శివ యా అసలు శివ నాగార్జున గారి కోసం రాసిరా లేదంటే మీరు రాసిన తర్వాత నాగార్జున గారిని అనుకున్నారంటే నేను రాసిందే నాగార్జున కోసం, వేరే కాన్సెప్ట్ ఏదో రాస్తుంటే నాగార్జున గారి కోసం ఒక సినిమా రాయమని అన్నారు. అందుకే నేను నాగార్జున గారి కోసమే రాసిన ఈ సినిమా అంతా అని చెప్పిండు. అసలు ఇట్లా అవుతుంది, ఇంత హిట్ అవుతారు, ఫస్ట్ సినిమా అంత సూపర్ అవుతుంది అని ఆర్జీవి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయి ఉండకపోవచ్చు. అదంతా దేవుడు అబ్బా రాసి పంపుతాడు అంతే. నువ్వు ఓరాబాయి నువ్వు సెలబ్రిటీ కారా అని పంపుతాడు అంతే. 250 స్కిట్లు చేసిన సెలబ్రిటీ అయినా కాలే అట్టే ఉంటుంది అంతే. ఒక్క స్కిట్ చేసి లండన్ డ్రాయర్ అంటే ఒకటి సెలబ్రిటీ అయిపోయాడు తెలుసా. అట్లుంటుంది అన్నట్టు. నాగార్జున రాము నువ్వు ఆర్జీవి గారిని ఏమంటారంటే, రాము నువ్వు మనుషుల్ని చూడంగానే గుర్తుపట్టేస్తావు కదా ఎవరో ఏంటంటే, ఎస్ అంటే మనుషుల్ని చూడంగానే కాదు క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఎలా అనేది గుర్తుపట్టేస్తా. ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతున్నారు సినిమా హిట్ అయినందుకు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగాడు కదా, ఆయన గురించి తెలుసు కానీ చెప్పను అని చెప్పి అంటాను. సో అది ఆర్జీవి నాగార్జున మ్యూజిక్ గురించి ప్రిఫరెన్స్ గురించి ఒకటి మాట్లాడారు. అప్పట్లో సినిమాలలో మ్యూజిక్ని మ్యూజిక్ లాగా సౌండ్ని సౌండ్ లాగా వాడేది, సౌండ్ని మ్యూజిక్ లాగా వాడేటోళ్ళు లేరు. ఇప్పుడు సౌండ్నే మ్యూజిక్ లాగా వాడుతున్నారు. మొత్తం చెవులు బద్దలైపోయేటట్టుగా సౌండ్ బీజిఎంలో వేస్తున్నారు. ఇప్పుడు అంతా బీజిఎంలో మెయిన్ అవుతుంది కదా. సో మొత్తం చెవులు పలిగిపోవాలి హీరో ఎంట్రీ అవుతుంటే అట్లా బీజిఎంలు ఉంటున్నాయి. సో అప్పట్లో నేను సౌండ్ని మ్యూజిక్గా వాడినా, అది నా కల్ట్. అంటే ఒక హీరో కనిపించిన టంగ్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. అప్పట్లో ఎవరు వాడలేదు, అది ఫస్ట్ టైం ఆ సినిమాలో వాడడంతో అది బాగా హైలైట్ అయింది అన్నట్టు. యాక్చువల్లీ అప్పట్లో సైలెన్సే పెద్ద మ్యూజిక్, ఎక్కడ సైలెన్స్ రావాలన్నా అదే పెద్ద మ్యూజిక్. ఆ బీజిఎంలు మాన్ స్టార్, రాక్ స్టార్, సింహం, పులి, ఎలక, పిల్లి అని ఏం లేవు కదా. అంత ఎలివేషన్లు, ఇప్పుడు అంత ఎలివేషన్లో సినిమా. ఆర్జీవి అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు బెస్ట్ డైరెక్టర్ అంటే సందీప్ రెడ్డి వంగ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనకి ఈ ఓటింగ్ అనేది పెట్టారు. బర్నీ అన్నకి 35% హిట్ పర్సెంటేజ్ వచ్చింది, సుమనకి 100%, సంజనాకి 43%, ఇమాన్యుల్కి 95%, సాయికి 24%, నిఖిల్కి 45%, గౌరవ్కి 69%. చూడు గౌరవ్ గట్టిగా వచ్చిందే. డిమాండ్ పవన్కి 72%, దివ్యానికితకి 27%, అండ్ రీతు చౌదరికి 78%, 59 రాము రాథోడ్కి, అండ్ 78 కళ్యాణ్కి, 93 తనుజాకి. తనుజ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు సార్. ఎందుకు ఉన్నారు సార్? అక్కడ ఉన్న వాళ్ళంతా తనుజ ఫ్యాన్స్ ఏమో. ట్రూ బిగ్ బాస్ లవర్స్ ఎవరికి నచ్చదబ్బా నిజంగా. ఎందుకంటే ఈ ఏడుపు కొట్టు కాదు కదా, ఏడుపు కొట్టడం, ఏడ్చుడు ఇది కాదు బిగ్ బాస్ అంటే. అప్పుడు మొన్న సీజన్ 8లో కూడా మణికంఠను పెట్టి టార్చర్ పెట్టి సగం సీజన్ ఆయనంతా అయినా పాపం మనకు రిలీఫ్ ఇద్దామని వెళ్ళిపోయాడు. కానీ లేకపోతే గదే ఏడుపుతోటే ముందరికి తీసుకొని పెట్టేవాళ్ళు. ఆయన హీరో చేసేవాళ్ళు, ఆయన విన్నర్ కూడా చేసి పడేసేవాళ్ళు. ఫేక్ స్టోరీని. ఇక్కడ మొత్తం టోటల్గా అందరికంటే లీస్ట్ పర్సెంటేజ్ ఎవరికి వచ్చింది? 24% తోటి సాయి లీస్ట్లో ఉన్నాడు, ఎలిమినేట్ అయిపోయాడు. 27%తో దివ్యానికిత లీస్ట్లో ఉంది బికాస్ ఆఫ్ తనుజాతో లొల్లి పెట్టుకున్నందుకు. ఇప్పుడు చూడండి, తనుజాకి 93% ఇచ్చిరబ్బా, ఈమెకు 27% ఇచ్చిర్రు అంటే అర్థం చేసుకోండి. అక్కడంతా తనుజ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి తనుజకి పాజిటివ్ గుద్దినప్పుడు దివ్యానికితకి ఆపోజిట్గా గుద్దుతారు. అసలు ఈ పర్సెంటేజ్ రావడం ఎక్కువ. ఈ పర్సెంటేజ్ కూడా రాదేమో అనుకున్నా. 0% ఇస్తారు కావచ్చు, లేదంటే 7% ఉన్నారు కదా వాళ్ళు ఇస్తారు కావచ్చు అని అనుకున్నా, కానీ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇమాన్యుల్ ఏందా సంగతి? కంగ్రాచులేషన్స్. టాస్క్లో, సపోర్ట్లో, ఫన్లో అసలు 360 degreesలో నీ ఆట నీ కంట్రోల్లో ఉందా? సూపర్ సంతోషం. ఆడియన్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నీ తీసేసినట్టున్నారు, అందుకే ఆడియన్స్ ఏం వేయలేదు. ఆడియన్స్ అడిగిరంట ఇమాన్యుల్ రైవల్రీ పెట్టుకోవడా, ఇమాన్యుల్ నామినేషన్లకు రాడా అని అడిగిరట, కానీ అది వేయలేదు, టెలికాస్ట్లో తీసేసారు. తనుజ గురించి కూడా ఆ పాయింట్ కూడా తీసేసారు. తనుజ ఏంటి మరి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, స్పోర్టివ్ స్పిరిట్ ఉండదు అనేది కూడా తీసేశారు. రైట్. నెక్స్ట్ హీరో ఆఫ్ ద వీక్ సుమన్ శెట్టి. అసలు ఎంత బాగా ఆడావు, అసలు నీ సీక్రెట్ టాస్క్ అదే ఇంతకుముందు చెప్పినా కదా, అదే మొత్తం లేపి ఇచ్చిపెట్టిరా సీక్రెట్ టాస్క్ గురించి. అదేందో ఆడియన్స్ అడిగితే నీ పర్ఫార్మెన్స్ 100% అన్నారు, నమ్మినా. తర్వాత రిజల్ట్ సుమన్ శెట్టి 100%, అది వేస్తే దివ్యానికిత మాడు మొహం వేసుకుని పాపం అయిపోయింది.
మరి అమ్మ టాస్క్ నేను ఆడితే ఆయనకు 100%, నాకు 27%. ఏం మనుషులు రా అయ్యా, ఏంది ఇంత కంటెంట్ ఇస్తే నాకు ఇట్లా చేస్తారా, తనజాకి ఆపోజిట్గా నిలబడితే నన్ను తొక్కేస్తున్నారు కదా, ఓకే రైట్ అనుకున్నది. నాకు వచ్చిన సార్ రేపు క్లాస్ పీకుతారు కదా, పీకిన తర్వాత మొత్తం మారిపోతుంది. ఎందుకులే మనకు వచ్చిన బాధ ఈమెతో పెట్టుకోవడం కానీ సపరేట్ ఉండడం కరెక్ట్. అందరికీ ఆమెకు సరెండర్ అయిపోతే అయిపోతుంది. తనుజా మా అందమైన తనుజా అనుకుంటూ తిరగాలి అంతే చుట్టూ, రైట్. గిఫ్ట్ నెక్స్ట్ వీక్ గిఫ్ట్స్ వచ్చినాయి. ఒకటి ఏంటి, సుమన్ శెట్టి నీకు నెక్స్ట్ వీక్ కంటెండర్ రెసిపీ ఇచ్చేస్తున్నాము పవరు. అది కావాలంటే నువ్వేం చేయాలంటే, భరణి అన్న నీకోసం సాక్రిఫైస్ చేయాలి ఫ్యామిలీ వీక్ని అంటే, వద్దు సార్ నేను కష్టపడి కెప్టెన్సీ కంటెండర్ అవుతాను సార్ అని చెప్పిండు. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, సూపర్ అబ్బా అని చెప్పారు. అని సపోర్ట్ కొట్టారు కదా. సుమన్ శెట్టి అన్న అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఒకటి ఆలోచించాలి, భరణి అన్నకు ఫ్యామిలీ వీక్ అంత ఇంపార్టెంట్ అంటే మొన్ననే పోయించింది కదా, అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా. ఒక మాట అంటే ఇట్లా ఉండొచ్చు, బిగ్ బాస్ హౌస్లోకి నా ఫ్యామిలీని తీసుకురావడం అనే గోల్ ఉంటుంది కదా. ఇప్పుడు టేస్టీ తేజగా ఉన్నట్టు అట్లాంటి గోల్ తోటి ముందరికి పోతుండొచ్చు. నెక్స్ట్ ఇమాన్యుల్ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వస్తుంది. మరి నువ్వు గౌరవ పవర్ని తీసేయాలంటే తీసేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలియదు సార్ ఆ పవర్ ఏంటో కూడా, ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలని కూడా తెలియదు. ఊరికైనా ఉన్నదంటూ ఉన్నది అందుకని చెప్పి తీసేసిండు. గౌరవ్ హట్ అయ్యిండు. గౌరవ్ చాలా పగబెట్టుకున్నాడు. ఖచ్చితంగా దీని గురించి నామినేషన్ చేస్తాడు నీ కోసం. కానీ నామినేషన్ చేద్దామంటే దొరకడే సారు, క్యాప్టెన్ అయిపోయాడు. క్యాప్టెన్ని కూడా నామినేట్ చేసే అవకాశం ఇవ్వండి సార్ ఈ సీజన్కి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకి ఇమాన్యుల్ వాయిస్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వచ్చింది. సో అక్కడ హాయ్ నాన్నలు, మేమంతా బాగున్నాం. లేట్ నైట్ నేను చాలా మిస్ అవుతున్నాను నీ లేట్ నైట్ టాక్స్, తందూరి చాయ్, అదేంటది ఇంకోటి నీకు స్పెషల్గా నీ కుకింగ్ చేసి పెట్టడము, అవన్నీ కూడా మిస్ అవుతున్నాను నాన్నలు. మేమంతా ఇక్కడ చాలా బాగున్నాము. నువ్వు ఒంటరిగా ఉండి మాట్లాడుకుంటుంటే నాతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. అలాగే నా పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను, ఒక అడుగు దూరం కానీ నా పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇదే ఫస్ట్ టైం కదా మన ఇద్దరం దూరం అవ్వడం. ట్రస్ట్ మీ, మన రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఈ దూరము. గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడు, కీప్ రాకింగ్. అస్సలు నామినేషన్లోకి రావద్దు, మావే చాలా హ్యాపీగా ఉన్నారు మీరు నామినేషన్లో లేరని. ఓకే, ఏం చెప్తారు చెప్పు, పాపం ఆమె ఏం చెప్తుంది చెప్పు. ఈయన రాకపోతే అంటే ఈయన రావాలని రావట్లేదు కదా, రాకుండా ఆగట్లేదు కదా, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది అంతే. యూనివర్స్ ఈజ్ సపోర్టింగ్. అసలు సందీప్ మాస్టర్ దగ్గర పవర్స్ తీసుకుని వెళ్ళినో పాడు, పవర్ అస్త్ర ఈయనకి వచ్చింది కదా, ఓ పవర్ అస్త్ర వల్ల కావచ్చు పవర్స్ వచ్చినాయి, రైట్. నిఖిల్ ఉంది, సారీ నాగార్జున సార్ ఉండేసి, ఏంటి తందూరి చాయ్ ఏంటి, అది నాకు అర్థం కాలేదు సార్. తందూరి చాయ్ అంటే సార్ ఏం తెచ్చుకుండా చాయ్ సార్, తందూరి చాయ్ అంటారు సార్. డిఎల్ఎఫ్ దగ్గర పోయి తందూరి చాయ్ తాగుతాను సార్, అది బయటకు వెళ్ళిన తర్వాత తందూరి చాయ్ రోజు తాగుతుర్లేండి. ఓకేనా, ఓకే ఓకే. తనుజ 93% రామా, 93% మార్కులే, కంగ్రాచులేషన్స్. థర్డ్ ర్యాంక్ వచ్చింది నీకు. ఓకే, నీ సిస్టర్ పెళ్ళి ఉంది కదా తెలుసా అంటే, తెలుసు సార్ 2 వీక్స్లో ఉంది సార్. ఓకే 2 వీక్స్లో ఉంది కదా, నీకు ఒక వాయిస్ నోట్ వచ్చింది, పెళ్ళికి ఎట్లాగో నువ్వు వెళ్ళలేవు కదా. ఎందుకు వెళ్ళలేను సార్, ఉంటానా సార్, ఎలిమినేట్ కానీ సార్. ఎందుకు ఎలిమినేట్ అవుతామా, నిన్ను నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అమ్మా, ఊరికే అంటున్నా కానీ. సో సిస్టర్ వాయిస్ నోట్ వింటావా అంటే, వినను సార్. ఎందుకంటే వింటాను సార్ అన్నట్టుగానే ఊపింది. కానీ అక్కడ కళ్యాణ్ నామినేట్ కావాలి మొత్తం ఈ సీజన్ అంతా అంటే, వద్దు సార్ అని చెప్పింది. వెరీ నైస్, గుడ్. నాకేమో నచ్చింది. గేమ్ ఈజ్ గేమ్, అంతే కదా. ఆయన నా కోసం నామినేట్ అవ్వాల్సిందే ఉంది అని చెప్పి అనుకుంది. కళ్యాణ్ని పిలిచారు. కళ్యాణ్ పిలిచి 2 వీక్స్ నామినేట్ అయితే తనుజకు వాయిస్ నోట్ వస్తుంది అని అంటే, ఓకే సార్ నథింగ్ టు వరీ సార్, ఐ కెన్ సార్ సాక్రిఫైస్ సార్, నన్ను బొమ్మంటారు సార్, ఇంటికి వెళ్ళి పోతా సార్. తనుజ కోసం నేను నేనేమవుతాను సార్, తనుజ కోసం అవసరమైతే కత్తినవుతా, సుత్తినవుతా. ఈ పోరాటం బలి కోరితే మీ ముందు నేనుంటా. అట్లా అది ఏదో మనోడు రెడీగా ఉన్నాడు, నామినేట్ అవ్వడానికి రెడీ. ఎందుకంటే ఇంకోటి ఈయన లాజిక్ కూడా బాగుంది అబ్బా, ఏంటంటే ఎట్లా నామినేట్ అయితేనే బెటర్ కదా సార్, అందుకే నామినేట్ అవుతాను సార్. నో ప్రాబ్లం సార్, ఎలాగూ నామినేట్ అవ్వాల్సిందే కాబట్టి నేను నామినేట్ అవుతాను. 2 వీక్స్ సార్, ఓకే సార్ అవుతాను సార్, నామినేషన్లో ఉంటేనే బెటర్ కదా సార్, నో ప్రాబ్లం సార్ అన్నాడు. అది క్లారిటీ అంటే నాగార్జున సార్ ఓకే సూపర్ అబ్బా అన్నాడు. అది క్లారిటీ. నామినేషన్లోకి రావాలి, నామినేషన్లోకి వస్తేనే ఓటు బ్యాంక్ పెరుగుతుంది అన్న క్లారిటీ తోటి ఉన్నాడు కళ్యాణ్. అది నాకు క్లారిటీగా అర్థమైంది. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. సో గేమ్ బాగా ఆడతాను సార్, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఏం ప్రాబ్లం లేదు సార్. అంటే ఆ తర్వాత తనుజని పిలిచి ఒకసారి మాట్లాడు, మరి తనుజ నీకోసం సాక్రిఫైస్ చేయడానికి ఆయన రెడీ ఉన్నాడంటే, వద్దు సార్ నాకు అసలు వద్దు. అయితే లోపల ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, తనుజ లోపలికి పోయి ఏడుస్తా కూర్చుంటే సంజనక్క ఇమాన్యుల్ అందరూ పోయి కూర్చున్నారు కదా. నాగార్జున సార్ ఏంటి ఇమాన్యుల్ గుసగుసలు అంటే, సార్ లేదు సార్ తనుజ ఏడుస్తుంది కదా సార్, దగ్గర పోయి కూర్చున్నా అంటే, ప్రతిసారి కూడా వెళ్ళి కూర్చోవాలి కదా, అర్థమైందా మీకు, ప్రతిసారి కూడా వెళ్ళి కూర్చోవాలి కదా అంటే ఏడ్చినప్పుడల్లా వెళ్ళాలి కదా అంటాడు. అంటే మొన్న తనుజ ఏడ్చినప్పుడు నువ్వు పోలేదు, తనుజ ఏడ్చినప్పుడు నువ్వు పోవా, నువ్వు ఎందుకున్నావు బిగ్ బాస్ హౌస్లో, నువ్వు ఎవరి కోసం ఉన్నావు, నీ కోసం ఉన్నాను, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీకేమైనా బ్రెయిన్ ఉందా, ఇంకేమైనా ఉందా, నీకు బ్రెయిన్ ఉంటే నువ్వు చక్కగా తనుజ ఏం చేసినా కానీ పోయి సపోర్ట్లు కొట్టు, తనుజ ఏడిస్తే ఓదార్చు, నువ్వు ఎందుకు నా హౌస్లో తనుజను ఓదార్చడానికి కాకపోతే నేను ఎందుకు పెట్టినాం అన్నట్టుకున్నది నాకైతే.
ఏందబ్బా ఆమె ఏడిచితే ఈయన పోయి ఓదార్చానంట, ప్రతిసారి పోయి ఓదార్చాలంటారు. ఈ ప్రతి వీక్ వచ్చి కాంప్రమైజ్ చేయడం, ప్రతి వీక్ వచ్చి వాళ్ళని దోస్తాన్ చేయడం, ప్రతి వీక్ ఇంకా పాజిటివ్ ఫుటేజ్ తీసేసారట. తనుజ పాజిటివ్ ఫుటేజ్ తీస్తేనే ఇట్లుందన్నట్టు. ఓ కళ్యాణ్ అందరూ కలిసి నామినేషన్లోకి వస్తాం ఎట్లాగూ తప్పదిగా, ఎందుకంటే లాస్ట్లోకి వచ్చిన కొద్దీ అందరూ నామినేషన్లోకి వస్తాం అంటే వద్దిస్తారు అని చెప్పి అది తీసుకోలేదు. తీసుకున్న ప్రాబ్లం లేదు కదా, ఆయన ఇచ్చేస్తా అంటాను కదా, ఇచ్చేస్తానప్పుడు తీసేసుకోవాలి. రైట్, వద్దంటున్నారు కాబట్టి సరే పోనీ కూర్చోపోండి అని చెప్పారు. ఆ తర్వాత తీసుకోవచ్చు కదా, అదేం పెద్ద అంటాడు, త్యాగం కాదు కదా అంటాడు. అది పెద్ద త్యాగం ఏం కాదంటాడు. ఓకే, జనాలు ఉన్నారు ఓట్లు కుద్దడానికి, వాళ్ళకి పని చెప్తాను. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అదేం పెద్ద ప్రాబ్లం ఎందుకైతే, తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తే తనుజ ఫ్యాన్స్ కూడా ఓటేస్తారు. ఏమంటారు? అదే లాజిక్ రా, అదిరా పట్టాడు, బతక నేర్చిన బిడ్డ కళ్యాణ. నెక్స్ట్ రీతు చౌదరికి షర్ట్ వచ్చింది, వాళ్ళ నాన్న షర్టు. అప్పటిదాకా నవ్వుకుంటూ పోయింది, బ్లాక్ షర్ట్లో సూపర్ అన్నారు సార్, అది సార్ ఇది సార్. అయితే వాళ్ళ నాన్న షర్ట్ చూడగానే అయిపోయి మా నాన్న షర్ట్ సార్ అన్నది. ఆ తర్వాత సార్ నాకు ఫోటో కూడా కావాలి సార్, ప్లీజ్ సార్ అంటే, సరే దీనికోసం నువ్వు సాక్రిఫైస్ చేయాలి, సంజనాక శారీస్ అన్ని సాక్రిఫైస్ చేయాలంటే ఓకే అన్నది. అక్కడ పర్మిషన్ తీసుకోకుండా చేసింది కదా, ఆమె ఫీల్ అయిందా అంటే లేదు. ఆమె దగ్గర పోయి మళ్ళీ మాట్లాడితే నో ప్రాబ్లం, నీకు మంచిగానే ఉంది కదా, హ్యాపీ కదా, నీకు మోటివేషన్ వస్తుంది కదా, ఓకే డన్ అని చెప్పింది. ఎందుకంటే రీతు వాళ్ళ ఫాదర్ లేడు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. తర్వాత ఫ్యామిలీ ఫోటో ఓకే, ఫ్యామిలీ ఫోటో కూడా కావాలి అని అంటే డిమాండ్ పవన్కి పరీక్ష పెట్టారు. నీ ఫ్యామిలీ ఫోటో కావాలన్నా, రీతు చౌదరి ఫ్యామిలీ ఫోటో కావాలన్నా, ఏదో ఒకటి ఇస్తామని అంటే రీతు చౌదరి ఫ్యామిలీ ఫోటో ఇవ్వండి అని చెప్పి తీసుకుని పోయిండు. మా ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు. ఎందుకు అర్థం చేసుకుంటుంది, వాళ్ళు హట్ అవుతారు. ఎందుకు తెలుసా, ఒరే ఆడి దగ్గర పోయి మా ఫోటోని కూడా లోపలికి రాని ఎవరా నువ్వు అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు హట్ అవుతారు అబ్బా ఖచ్చితంగా. వాళ్ళు ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంటారు, తన కోసం నిలబడతా, ఎందుకు సరే వాళ్ళది ఫ్రెండ్షిప్ బాండ్ సూపర్, ఒకరి కోసం ఒకరు త్యాగం చేశారు, త్యాగమూర్తి లేదు. రైట్, ఇమాన్యుల్. కానీ రీతు కూడా తన కోసం స్టాండ్ తీసుకుంది మొన్న, కాబట్టి సాక్రిఫైస్ చేయడంలో తప్పు లేదులే. ఏందో అబ్బా పోతుంది సీజన్ అంతే. నెక్స్ట్ ఇమాన్యుల్, ఎందుకు నా పవర్ తీసేసినావు అని చెప్పి ఇమాన్యుల్ని గౌరవ్ అడుగుతాడు. అది తప్పు, నాకు నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి గట్టిగా సీరియస్గా అడిగిండు. ఒక వాయిస్ కోసం నాది పవర్ తీసేస్తావా నువ్వు అంటే, నీకు ఆ పవర్ గురించి నీకు తెలియదు కదా, నాగార్జున సరే నీకు ఆ పవర్ గురించి తెలియదు, ఇప్పుడైనా నీ పవర్ పోయిందన్న సంగతి తెలుసా అని చెప్పి కొంచెం ఇచ్చి పడేసిండు. సార్ నాకు తెలుసు సార్, కరెక్ట్ టైంలో నేను వాడతాం అనుకున్నాను, టాప్ 5 టైంలో వాడతాం అనుకున్నాను, నా పవర్ గురించి వీళ్ళకి తెలియకూడదని నేను కన్ఫ్యూజ్ చేశాను సార్, నా పవర్ గురించి నాకు తెలుసు అంటాడు. ఒకవేళ టాప్ 5లో ఇది ఎలిమినేషన్, ఇది సేఫ్ జోన్ అన్నప్పుడు నేను బిగ్ బాస్ని అడిగి ఎలిమినేట్ అవ్వాలా, సేఫ్ జోన్లోకి పోవాలా అనేది తెలుసుకొని అప్పుడు నేను యూజ్ చేసుకుందాం అనుకున్నాను సార్. నా బ్లెస్సింగ్ని రైట్ టైంలో రైట్గా యూజ్ చేసుకుందాం అనుకున్నాను సార్, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు సార్. ఒక వాయిస్ నోట్ కోసం, జస్ట్ ఏ వాయిస్ నోట్ కోసం అంటే కళ్యాణ్ అంటే జస్ట్ కాదు అని అంటాడు. సో మనోడికి తెలివి ఉంది కానీ దాచాడు. మరి అదేదో స్టార్టింగ్ స్టోన్ పెట్టినప్పుడు ఆ పవర్ ఏందో చెప్పకుండా సపడకుండా అయిపోగా. సరే, తర్వాత రాము ఎలిమినేషన్. అబ్బా రాము ఎంత చెప్పినా కానీ ఈ పోయిన వారము నువ్వు చేసిన త్యాగాలకి బీజం వేస్తే అని వేస్తే ప్రతిరోజు ప్రతి చోట నామినేషన్ దగ్గర, కంటెండర్షిప్ దగ్గర, ప్రతి దగ్గర కూడా నువ్వు త్యాగం చేస్తూనే ఉన్నావు అంటే, సరే వెళ్ళిపోతావా అంటే, గేట్లు ఓపెన్ చేయాలంటే వెళ్ళిపోతావా పక్క అంటే వెళ్ళిపోతా, టైం ఇస్తున్నా అంటే అయినా వెళ్ళిపోతా, మాట్లాడు, నీ మౌనం ఏం చెప్తుంది నాకు, మాట్లాడు అంటే మాట్లాడలేను సార్, మాటల తిరుపతి అన్న రాసిన పాట ఒకటి ఉంది సార్, నేను అది పాడతాను సార్, నా బాధ ఏందో మీకు అర్థమైంది అని చెప్పి స్టార్ట్ చేసిండు. భలే అనిపించింది అబ్బా, లిటరల్లీ ఫర్ ద లాస్ట్ టైం ఆయన తన పాటని కరెక్ట్గా వాడిండు. ఆయన పాటని కరెక్ట్గా వాడితే ఎక్కడ అసలు ఫోక్ సాంగ్స్కి ఏం రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, మంచిగా వాడుకోవచ్చు. పాడకుండా ఆయన ఏందో సినిమా పాటలు పాడే బదులు ఫోక్ సాంగ్స్ పాడితే ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. అదేందోనట, తిన్నా తీరం బడతలే, కూసున్నా తీరం బడతలే, ఏడున్నా తీరం బడతలే, ఎవరున్నా తీరం బడతలే, బాధైతుందే నీ యాదిలో మనసంతా, మస్తు బరువైతుందే అమ్మ యాదిలో మనసంతా అని వాడిండు. బా కళ్ళలో నీళ్ళు చమ్మని తిరిగినాయి. అసలు ఆ ప్రోమో చూసినప్పుడే కళ్ళకి గలగల నీళ్ళు గారిపోయినాయి నాకైతే. సో అంత మంచి పవర్ ఉంది అబ్బా పాటకి పవర్ ఉంది, ఆర్ట్కి పవర్ ఉంది. అది కూడా చెప్పి నాగార్జున సార్, నీ ఆటకి పవర్ ఉంది, నీ మాటకి పవర్ ఉంది, నీ పాటకి పవర్ ఉంది. మనని ఎలా చూపించుకోవాలో అది ఒక ఆర్ట్ ఫామ్ రూపంలో చూపించుకుంటాం, అది మన టాలెంట్. అటువంటిది నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అక్కినేని ఆలోచన బుక్ తెలుసా నీకు? అందులో ఏమని ఉంటుంది, మనకి మాటతో సమాధానం చెప్పలేనోడు సపరేట్ ఆర్ట్తో సమాధానం చెప్పగలుగుతాడు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీ టాలెంట్ నువ్వు యూజ్ చేసుకోవాలని కూడా చెప్పి నాగార్జున సార్. అయినా కానీ నా వల్ల కాదు, నేను ఉండలేను, నేను బయటకు పోతాను. నా ఫ్యామిలీ పెద్ద సార్, నా ఫ్యామిలీ గుర్తొస్తున్నా సార్, అమ్మ హెల్త్ బాగుండదు సార్, చూసుకోవాలి సార్ అంటే నీ ఫ్యామిలీకి నువ్వే హీరో. అయినా ఆ ఫ్యామిలీ మెంబర్స్ నేను రావాలని కోరుకుంటారా?
ఈయనకి ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు. దానికి కారణం ఏంటంటే సింపుల్ అబ్బా, ఇక్కడ ఒకరిని హీరోగా ఒకరిని హీరోయిన్గా అనుకుని ముందుకు సినిమా నడిపిస్తున్నారు, మిగతా వాళ్ళందరినీ కమెడియన్లు ఏం చేస్తున్నారు, ఇతని లైఫ్లో ఇతని హీరో, అతని కమెడియన్గా జోకర్గా చేసి చూపిస్తుంటే అతనికి మనసున పడతలేదు, ఇది కాదు నా లైఫ్, నా లైఫ్లో నేను హీరోని, ఇక్కడికి వచ్చి తగ్గేదే లేదు అని చెప్పి వెళ్ళిపోతుండు. హౌస్ ఫెయిల్యూర్. రాము ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడంటే హౌస్ ఫెయిల్యూర్ అంటే లేదు సార్, ఎంత చెప్పినా కానీ వినట్లేదు సార్, ఎంత పాజిటివిటీ ఇచ్చినా కానీ ఇంట్లేడని చెప్పి తనుజ చెప్పింది. అసలు రాత్రులు నిద్రపోతలేడు సార్ అని చెప్పి రీతు చెప్పింది. వెళ్ళిపోతేనే హ్యాపీగా ఉంటాడని ఫీల్ అయ్యేటోళ్ళు ఎవరంటే అందరూ చేతులు ఎత్తిరు. ఎత్తి సార్ వాడు రాత్రి నిద్రపోతలేడు సార్, ఎంత చెప్పినా ఇంట్లేడు సార్, డిమోటివేట్ అయిపోతుంది సార్ అని చెప్తే నాగార్జున గారు ఉండి నా మాట నచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. నీ మాట నువ్వు చెప్పే సమాధానం ఎవరికి వస్తుంది తెలుసా, నువ్వంటే నచ్చి నీకు ఓటేస్తూ చూడు వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి గట్టిగా మార్నింగ్ ఇస్తే వాళ్ళందరికీ సారీ అని చెప్పిండు. ఇంత దూరం ఇన్ని రోజులు చాలా అనిపించింది సార్. అసలు అంటే రామరాజుడు ఇప్పటికీ చాలా ఎక్కువ అయిపోయింది అనిపించింది సార్, ఇక నా వల్ల కాదనిపిస్తుంది సార్, నేను ఉండలేను సార్ అని చెప్పి అంటాడు. కానీ నచ్చినట్టుగా వచ్చి నచ్చినట్టుగా వెళ్ళిపోవడం ఇదేందో ఈ సీజన్లోనే జరిగిందబ్బా. ఎవరికి వాళ్ళు వచ్చినట్టుగా వస్తారు, పోయేటప్పుడు పోతారు, వాళ్ళు ఇష్టం అని అంటారు. దువ్వాడ మాదిరక్క గదే అన్నది కదా, నాకు పోబుద్ది అయినప్పుడు పోయినా రాబుద్ది అయినప్పుడు వచ్చిన అంటుంది. ఈయన కూడా ఇప్పుడు వద్దనుకున్నాడు వచ్చేసిండు అంతే. ఇదివరకు ఇట్ట ఉంటుంది అట్లా కాదు అని చెప్పి బిగ్ బాస్ తోటి మోటివేట్ చేయించి కూర్చోబెట్టి మాట్లాడించి ఇవన్నీ ఉంటాయి. ఎట్లాగో లీస్ట్లో ఉన్నాడు కానీ చెప్పి పంపించేసారు అనుకోరు, అది వేరే విషయం. డబుల్ ఎలిమినేషన్ చేద్దాం అనుకున్నారు, ఏవీ ప్రిపేర్ అయింది అనుకున్నా, ఏవీ వేసిరని అన్నారు, నాకు రాంగ్ ఇన్పుట్ ఇచ్చారు. సో ఏవీ వేయలేదు, ఏవీ ప్రిపేర్డ్గా లేదని చెప్పేసారు. చాలా అనిపించింది సార్ అంటాడు. చాలా అనిపిస్తే సరే నేను బలవంతంగా అయితే అక్కడ ఉంచలేము కానీ పద వచ్చేసాయంటే వచ్చేసిండు. ఎందుకురే రాము వద్దురా ఉండరా అర్థం చేసుకున్నా అంటే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నేను తర్వాత చెప్తా అన్నాడు. ఇక్కడ ఉన్న వేస్ట్ అన్న సంగతి ఆయనకు అర్థమైంది కాబట్టి వెళ్ళిపోతున్నాను సెన్స్లో ఉన్నాడు అన్నట్టు. నీకు అర్థమైతలేదు నేను ఎందుకు వెళ్తున్నానో నీకు అర్థమైతలేదు అనుకుంటే వెళ్ళిపోయాడు రామరాతుడు. నువ్వు తనుజాకి బాయ్ చెప్పిండు అందరికీ, నాకు ఇక్కడ మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికింది కానీ నాకు ఉండబుద్ధి అవుతలేదు కాబట్టి వెళ్ళిపోతున్నా అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి చెప్పిండు. నెక్స్ట్ గౌరవ్ అక్కడికి బతిలాడుతుంది, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది రా ఉండరా అని అంటాడు. ఫ్యామిలీ వీక్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేటోళ్ళు తెలుసా లోపలికి, ఎంత బాగుండేది తెలుసా. తమిళ్లోనో కన్నడలో జరిగింది ఒకసారి, మొత్తం ఫ్యామిలీ వస్తుంది, 20-30 మంది వస్తారు. అట్లా ఫ్యామిలీ మొత్తం ఈయన పెద్ద ఫ్యామిలీ అంటే అందరినీ తీసుకొచ్చేటోళ్ళు. అనవసరంగా ఇతను వెళ్ళిపోతుంది కానీ లేదంటే మొత్తం ఫ్యామిలీ వచ్చేది, పెద్దగా ప్లాన్ చేసుకునేటోళ్ళు. పెద్ద డిసప్పాయింట్మెంట్ తెలుసా బిగ్ బాస్ వాళ్ళకి కూడా. వరే నువ్వు పెద్ద ఫ్యామిలీ అంటే నా పెద్ద ఫ్యామిలీ మొత్తాన్ని చేద్దామని మేము అనుకున్నాం, నువ్వేందుకు ఇట్లా వెళ్ళిపోయినావు అనే సెన్స్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత రామరాజుడు నాగార్జున గారితో అక్కడ వచ్చి నిలబడి కొంచెం భయంగా ఉన్నాడు. సార్ ఉండి భయపడకు, నాకు నీ మీద కోపం లేదు, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాను, నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్, 7-8 మంది అక్కడ ఇంటి దగ్గర అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళంతా, నాకు 2 డాగ్స్ ఉన్నాయి సార్, అవన్నీ గుర్తొస్తున్నాయి సార్, నేను కళ్ళు మూసుకుని పడుకుంటే మా అమ్మ వస్తున్నట్టుగా గుర్తొస్తుంది సార్, ప్రతి దగ్గర కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది సార్, నేను ఉండలేకపోతున్నాను సార్ అంటే సరే బాయ్ చెప్పి లాస్ట్ ఒకసారి బాయ్ చెప్పంటే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. రాను హౌస్లోకి రాను అనుకుంటూ వెళ్ళిపోతున్నా అని చెప్పి నాగార్జున సార్ ఒక పాట పాడి పంపించేసిండు. సారీ అందరికీ, ఆడియన్స్ అందరికీ సారీ నాకు ఓటేషన్ వాళ్ళకి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది ఎపిసోడ్. అది ఈ వీడియో మీకు నచ్చిందా, లెంతీగా అనిపించిందా, ఓకేనా? మీరు కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభరాత్రి.